ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం మరోసారి వార్తలకు ఎక్కింది. విద్యల నగరంగా భాసిల్లిన విజయనగరం కాస్త గంజాయి సరఫరా నగరంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇటీవలే వరుసగా జిల్లా పోలీస్ బాస్ మీడియా సమావేశాలు పెట్టి మరీ గంజాయి అఫెండర్స్ ను పట్టుకున్న ఘటనలు మరొక ముందే నగరంలో డాబా గార్డెన్స్ వద్ద రాయగడకు చెందిన ఓ వ్యక్తి విజయనగరంలో నలుగురికి గంజాయి సరఫరా చేస్తుండగా పక్కా సమాచారంతో విజయనగరం 1 టౌన్ సీఐ శ్రీనివాస్ తన సిబ్బంది హరిబాబు నాయుడులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 1 టౌన్ సీఐ శ్రీనివాస్ ఇంక్లాబ్ టీవీ ప్రతినిధి భరత్ కుమార్ తో మాట్లాడుతూ 2.5 కేజీల గంజాయిని పట్టుకున్నామని, 5గురిని అరెస్ట్ చేశామని, వారిని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అరౌండ్ 11 o'clockకి గంజాయితో పాటు ఒక 5గురు ముద్దాయిలను పట్టుకున్నాము. అందులో బెహ్రా సంతోష్ కుమార్ అని చెప్పేసి ఈ ఆసామి మన విజయనగరం పట్టణంలో వాసుపల్లి విజయ్, బోడసింగి లోహిత్, కొండేటి చందు మరియు ఇంకొక అబ్బాయి జోనైల్ కూడా ఉన్నాడు. వీళ్ళ నలుగురికి కూడా గంజాయి అమ్ముతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మన విజయనగరం పట్టణంలోని డాబా గార్డెన్స్ దగ్గర జగన్నాథ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్లో వాళ్ళని గంజాయి పెడ్లర్స్ని పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి 2 కేజీల 250 గ్రాములు 2 kgs 250 grams గాంజా అండ్ దాంతోపాటు ఒక 950 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేసాము. వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళ మీద అందులో ఈ 5గురిలోని ఒక జూనైల్ మీద కూడా భోగపురంలో ఒక పాత కేసు ఉంది. అదేవిధంగా 2 మీద గంజాయి కన్జంప్షన్ కేసు ఇంతకుముందు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళకి ఎక్కడ సప్లై అవుతుంది గంజాయి? ఇప్పుడు ఇందులో A1 ఎవరైతే బెహ్రా సంతోష్ కుమార్ అలియాస్ సంతోష్ అన్నతను రాయగఢ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఇది ఒరిస్సాలోని రాయగఢ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.